హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దావత్ దిల్సే. ఈరోజు టేస్టీ రెసిపీతో పాటు మంచి హెల్దీ రెసిపీ తీసుకొచ్చేసా. బీట్రూట్ రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో పక్కాగా చెప్తున్నా, అసలు బీట్రూట్ అని తెలియదు. సో ఎవరైతే బీట్రూట్ అంతగా ఇష్టపడిన వాళ్ళు ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. నాకు మాత్రం సూపర్గా నచ్చింది. ఒక్కసారి ట్రై చేయండి. సో లేట్ లేకుండా వెళ్ళిపోదాం. ఫస్ట్ బీట్రూట్, నేను ఒక మీడియం సైజ్ బీట్రూట్ని అలా తురుముకొని పక్కన పెట్టేసా. అల్లం 1 టీ స్పూన్, అలాగే ధనియాలు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు సరిపడా, కారం రుచికి తగినంత, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి. దాంతోపాటే ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఆల్రెడీ కడాయి పెట్టేసా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ జీలకర్ర, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం, ఓన్లీ అల్లం మాత్రమే చిన్నగా క్రష్ చేసి వేసుకున్నాను. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి వేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేశాను. తినని వాళ్ళు ఈజీగా తీసి పక్కన పెట్టేస్తారు, తినేవాళ్ళు చక్కగా పట్టుకొని తినేస్తారు. లేదంటే చిన్నగా కట్ చేసి కూడా వేసుకో. ముందుగా ఏదైతే తురిమి పెట్టుకున్నానో బీట్రూట్, నేను మాత్రం చిన్న మీడియం సైజ్ తీసుకున్నాను. ఇంత సరిపోతుంది. అంటే తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి బీట్రూట్ ఎంత వేయాలో అది చూసుకోండి. 1 కప్పు రైస్కి చిన్న మీడియం సైజ్ బీట్రూట్ సరిపోతుంది. సో బీట్రూట్ వేసుకున్న తర్వాత కాస్త పచ్చిదనం ఉంటుంది కదా, అదంతా కూడా ఆయిల్లో వెళ్ళిపోయే వరకు కాస్త ఆ స్మెల్ కానివ్వండి, కాస్త కొంచెం డ్రై అయిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. బీట్రూట్లో వాటర్ కంటెంట్ కాబట్టి ఆ వాటర్ అంతా కాస్త ఎగిరిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకుని తర్వాత సో రైస్ని వేసుకుందాం. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, నైట్ రైస్ తీసుకున్నాను. మరి కావాలంటే వేడిగా బాస్మతి రైస్ తీసుకున్నా కూడా చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. నా దగ్గర ఉంది కదా అని చెప్పి ఈ రైస్ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు బీట్రూట్ అంతా కూడా రైస్లో బాగా కలిసే వరకు కలుపుకుందాం. కాస్త టైం పడుతుంది కలపడానికి, చూస్తున్నారు కదా, ఇంకాస్త ఉంది. ఓకే, పర్ఫెక్ట్. ఇలా కలుపుకున్న తర్వాత సో ఈలోగా మీరు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. సో కొంచెం టేస్ట్ చూస్తున్నాను, ఏదైనా ఉప్పు కారం అన్బ్యాలెన్స్డ్ అనిపిస్తే ఇప్పుడు వేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసేసుకోండి. సో నాకైతే సరిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా కాస్త ఒక 1/4 టీ స్పూన్ అంతా మిరియాల పొడి, అలాగే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరకు, దాంతోపాటు కాస్త నిమ్మరసం వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని తినేయడమే. సో ఈజీ అండ్ టేస్టీ. సో నాకు అనిపించింది ఏంటంటే బీట్రూట్ ఫ్లేవర్ అనేది నాకు అస్సలు ఎక్కడ కనిపించలేదు. సో బాగుంది ఫ్లేవర్, ఒక డిఫరెంట్ ఫ్లేవర్. అలాగే దీంట్లో మనం అల్లం వేసాం, దాంతోపాటు ధనియాలు, మంచి మనం తిన్న మన పంటికి తగులుతూ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే బీట్రూట్ మన హెల్త్కి చాలా మంచిది, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్తీ హెయిర్ కోసం కానివ్వండి, మంచి గ్లోయింగ్ స్కిన్ కానివ్వండి, అలాగే హెల్త్ కోసం కానివ్వండి, బ్లడ్ సరిగ్గా లేకపోయినా కానివ్వండి, సో బీట్రూట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా డైలీ 1 బీట్రూట్ తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టాటా.